హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఏపీ ఎప్సెట్ ఆర్ ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సింపుల్గా గూగుల్లో కానీ క్రోమ్లో కానీ యాప్స్ అని చెప్పి టైప్ చేయండి. APSCHE ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇందులో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎడ్సెట్, పీజీ సెట్ అని. ఇందులో చూడండి, మీకు ఎప్సెట్ అని ఉంది కదా, ఏపీ ఎప్సెట్ 2025, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పి ఉంది కదండి, ఫస్ట్లో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. అయితే మీరు ఇది అప్లై చేసేటప్పుడు ఆ పైన మీకు వస్తుందండి, పేమెంట్ రెఫరెన్స్ ఐడి చేసినా పర్వాలేదు, లేదంటే మీకు అప్లికేషన్ ప్రింట్ అయిపోయిన తర్వాత అక్కడైనా పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, అది ఎంటర్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ గుర్తు రాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తారు కదండి, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్గా మీకు యాప్స్ నుంచి మెసేజ్ వస్తుంది, అందులో ఉంటుంది. లేదు అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చేస్తే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే ఇచ్చారో అవి ఇచ్చేసి ఇక్కడ స్ట్రీమ్ మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా, లేదంటే అగ్రికల్చరా, లేదంటే బోత్ ఏంటంటే మీకు చూసుకుని చెక్ పేమెంట్ స్టేటస్ అని టైప్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ పేమెంట్ ఐడి అనేది వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి హాల్ టికెట్కి ఇస్తే హాల్ టికెట్ రావడానికి అడుగుతున్నారు కదా, అక్కడ ఇస్తే ఆటోమేటిక్గా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనండి.